మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, ఏప్రిల్ మాసం విశేషంగా వృషభ రాశి వాళ్ళకి ఎటువంటి పరిస్థితులు ఎదురవుతాయి అంటారు? ఏ విషయాల్లో అత్యంత జాగ్రత్తగా ఉండాలి? వీళ్ళకి ఎదురయ్యే మంచి చెడులు, లాభ నష్టాలు ఏ విధంగా ఉన్నాయో తెలియజేయండి. తప్పకుండా అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళకి రాశినాథుడు 12లో ఉన్నాడు, శుక్రుడు. అదే 12వ స్థానంలోకి రవి కూడా 14వ తేదీ నుంచి వస్తాడు 12వ స్థానంలోకి. ప్రజెంట్ ఉన్న కండిషన్ వీళ్ళకి శని రవి కలిసి మనకి ఇక్కడ ఉన్నారు, మీన రాశిలో ఉన్నాడు, ఏకాదశంలో. ఈ శని ఏకాదశంలో ఉంటే మంచిది. ఇక ఈ కుంభరాశిలో కుజుడు, బుధుడు, రాహు ఉన్నారు. కాబట్టి ఆ కుజుడు వచ్చి శనిని కలుస్తున్నాడు, ఏకాదశంలో ఉండే శనిని కలుస్తున్నాడు. రెండు పాపగ్రహాలు ఏకాదశంలో ఉండడం మంచిదే. కాకపోతే ఆ రెండు డిఫరెంట్ ఎనర్జీస్తో ఉండేటువంటి గ్రహాలు. బుధుడు 11వ తేదీకి వస్తున్నాడు, నీచబడుతున్నాడు అక్కడికి వచ్చి. అండ్ రాహు కూడా 10లో ఉంటుంది. అండ్ చతుర్థ స్థానంలో కేతు, ధనస్థానంలో గురువు. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి వీరికి ఎలా ఉండబోతుంది, ఏ విషయాలు జాగ్రత్త పడాలి అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ, ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైతే మీకు రాస్యాధిపతి, ఈ వృషభ రాశికి అధిపతి శుక్రుడు 12లో ఉంటున్నాడో 19వ తేదీ వరకు, ఈ 19వ తేదీ వరకు వీళ్ళు చేసే ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉంటాయో కొంచెం ఫ్రూట్ఫుల్ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తారు. ఒకటి. రెండవది, ఈ శుక్రుడు మూలంగా విదేశాలకు వెళ్ళడానికి ఆస్కారం ఎక్కువగా దొరుకుతుంది. ఓకే. ఇక వీళ్ళకి ఫైనాన్షియల్గా గ్రోత్ ఉంటుంది, ఫైనాన్షియల్గా గొడవలు కూడా అవుతాయి. ఎందుకంటే గురువు యొక్క స్వరూపం మారింది. ధనస్థానంలో గురువు ఉన్నాడు, మంచిదే. కానీ ఆ గురువు ఈ లగ్నానికి పాపి ఒకవైపు, రెండో వైపు ఏంటి, గురువు యొక్క స్వరూపం శని రాహులు మార్చేశారు. కాబట్టి ధనము వస్తుంది. కుటుంబ సభ్యులతో కొన్ని వ్యాపార సంబంధించిన విషయాల్లో ఘర్షణలు కూడా జరుగుతాయి చెప్పాలంటే. ఇక వీళ్ళు పర్టికులర్గా ఈ మాసంలో 4వ అధిపతి అయినటువంటి రవి చూస్తేనేమో ఉచ్చస్థానంలోకి వస్తున్నాడు 14వ తేదీ నుంచి. కానీ 4లో కేతు ఉన్నందుకు వీళ్ళు ఏదైనా ప్రాపర్టీ తీసుకోవాలనుకుంటే 14వ తేదీ నుంచి తీసుకోవడం మంచిది. అయితే ఎప్పుడైనా ఏదైనా ప్రాపర్టీ తీసుకునేటప్పుడు ఎవరైనా సరే తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే, ఆ ప్రాపర్టీ తీసుకునే సమయం నడుస్తుందా లేదా, పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, వాళ్ళకి ఆ డైరెక్షన్ కలిసి వస్తుందా లేదా అనేది చూసుకోవాలి. ఇప్పుడు మన గోచారంలోనే చూడండి, రవి శనితో ఉన్నంతకాలం తీసుకోకూడదు. రవి శని నుంచి విడిపోయి ఎప్పుడైతే 12లో ఎగ్జాల్ట్ అవుతాడో, ఇన్వెస్ట్మెంట్స్ ప్లేస్లో ఎప్పుడైతే ఎగ్జాల్టెడ్ పొజిషన్లో ఉండే ప్లానెట్ వచ్చేసిందో 14 నుంచి తీసుకుంటే చాలా బాగుంటుంది ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఏదైనా ప్రాపర్టీ విషయంలో. అయితే వీళ్ళు ఎటువంటి ప్రాపర్టీ తీసుకున్నా కూడా గణపతి ఆరాధన చేసుకొని తీసుకోవాలి. బికాజ్ ఆఫ్ 4లో కేతు ఉన్నాడు కదా, అందుకని. ఇక వీరికి సంతానం విషయంలో చూసుకుంటే 1-2 తేదీలు ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు. సంతానం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అండ్ ఆ 1-2 తేదీలు ప్రేమ వ్యవహారాల విషయంలో ఫ్రెండ్స్తో ఉన్నది కొంత జాగ్రత్తగా ఉండాలి. షేర్ మార్కెట్ విషయంలో కూడా. ఇక 5, 6, 7 ఈ 3 రోజులు ఈ నెలలో వివాహ నిర్ణయాలు తీసుకోకూడదు. ఎందుకంటే 7వ స్థానంలో చంద్రుడు నీచబడుతున్నాడు, పనికిరాదు. ఇక 13, 14 తేదీలు ఉద్యోగం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అంటే జాబ్ ఎవరో ఇప్పిస్తారని మనం ఏదో బ్యాక్ డోర్ నుంచి వెళ్ళాలని డబ్బులు కట్టడం ఇట్లాంటివి చేస్తుంటాం 14, 15 తేదీలు. ఇక 16, 17 తేదీలు వ్యాపార విషయాల్లో మనకేదో ఎక్కువ లాభం వస్తుందని కొన్ని వ్యాపారాలు దూరుతుంటాం, అటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. అయితే ఇక్కడ 10వ స్థానంలో రాహు ఉన్నందుకు గతంలో ఇప్పుడు మనకి మార్చి మాసము, ఫిబ్రవరి, మార్చి మాసాల్లో చూసుకుంటే కుజుడు కలిసి ఉన్నాడు రాహుతో. ఇప్పుడు ఈ కుజుడు 2వ తేదీ నుంచి మారిపోతున్నందుకు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కి చాలా అంటే చాలా మటుకు బాగుంటుంది. మరి వ్యాపారస్తుల పరిస్థితి ఏమిటి అంటే, లాభంలో శని ఉన్నాడు మంచిదే, కానీ శత్రువు వచ్చి కలుస్తున్నాడు. అక్కడ శత్రువు వచ్చి కలవడము, ఆల్రెడీ ఆ శనికి 14వ తేదీ వరకు ఇంకో శత్రువైన రవి ఉండడము, అంటే డిఫరెంట్ ఎనర్జీ. శత్రువు అంటే వాళ్ళందరూ ఇప్పుడు మనకి ఎలా అనిపిస్తుంది అంటే, ఇదేమిటంటే తండ్రి కొడుకులకి గొడవ అంటే, అది రవి ఉండే ఎనర్జీ వేరు, శాటర్న్ ఉండే ఎనర్జీ వేరు, మార్స్ ఉండే ఎనర్జీ వేరు. కాబట్టి ఈ ఎనర్జీస్ డిఫరెన్షియస్ ఉండడం వల్ల ఇది ఏం జరుగుతుంది అంటే, ఇక్కడ వ్యాపారంలో ఎక్కువ లాభాలు, చాలా బాగా కష్టపడ్డాం, కానీ ఎట్ ద సేమ్ టైం అదే వ్యాపారంలో ఘర్షణలు, గొడవలు. లాభాలు ఎక్కువ వస్తున్నాయి కదా, ఇక్కడ ఏదో తేడా జరుగుతున్నాయి, కొన్ని గొడవలు ఇవి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి చెప్పాలంటే. ఇక వీళ్ళు ఎక్కువగా ఆరాధించాల్సిన దేవతా స్వరూపం విష్ణు సహస్రనామాలు ఎక్కువగా చేయాలి.
వీళ్ళు ఎంత విష్ణు సహస్రనామాలు చేస్తూ ఉంటే అంత బాగుంటుంది వీళ్ళ లైఫ్ అనేటువంటిది. ఇక విద్యార్థులకి చూసుకుంటే కొంత స్ట్రెస్ అనేటువంటిది ఉంది, రియల్ ఎస్టేట్ రంగాల వాళ్ళకి కూడా ఉంది. కాకపోతే విద్యార్థులకు కానీ, రియల్ ఎస్టేట్ రంగాల వారికి కానీ, కన్స్ట్రక్షన్ రంగాల్లో ఉండేటువంటి వారికి కానీ ఎప్పుడైతే 4వ అధిపతి ఉచ్చ స్థానంలోకి వస్తాడో 12వ స్థానంలో, అక్కడి నుంచి కొంత ఊరట కూడా లభిస్తుంది. ఈ రైతులకు కూడా కొంత 4వ స్థానంలో కేతు ఉన్నందుకు ఈ పంటకి ఈ పురుగు పట్టడం ఇలాంటివన్నీ కొంచెం జరుగుతూ ఉంటాయి. ఇవి కొంచెం జాగ్రత్తగా ఉండాలి వీరు. అది స్థానచలనం అన్న కలిసి వస్తుందంటారు గురుగారు వీళ్ళకి? అయితే మంచిదండి స్థానచలనం. ఎందుకంటే ఇక్కడ మనకు 4లో ఎప్పుడైతే కేతు ఉన్నాడో, ఎప్పుడైనా సరే 4లో కేతు ఉన్న వాళ్ళు జన్మజాతకమైనా లేకపోతే గోచారంలో అయినా మారడం మంచిది. 4లో కేతు ఉన్న ఒకే దగ్గర ఉంటే కూడా వాళ్ళకి కలిసి రాదు. మీరు గమనించండి, ఎనీ జాట్ 4లో కేతు ఉన్నప్పుడు వాళ్ళ పేర్ల మీద ప్రాపర్టీస్ తీసుకోకూడదని చెప్తాం. అయితే 4లో కేతు ఉంటే 4వ అధిపతి కూడా పాడైతే ఇంకా ఖచ్చితంగా. లేదంటే ఆ ఇంట్లో గణపతి ఆరాధన చేస్తే కూడా ఇబ్బంది ఉండదు ఆ ఇంటికి. ఓకే, ఇంకోటి ఏంటంటే 4 కేతు ఉన్న వాళ్ళ ఇల్లు మీరు కనుక గమనిస్తే కొంచెం ఎక్కడో దగ్గర ఒక చిన్న సందులా ఏర్పడి ఉంటుంది ఇంట్లో, ఎక్కడో కట్టడంలో. అంటే ఆ కర్వ్ రావాలి ఖచ్చితంగా, అది కంపల్సరీ ఉంటుంది. కేతు ప్రభావం చూపిస్తూ ఉంటుంది ఇల్లు. శత్రువుల పరిస్థితి ఏంటి గురుగారు? నరఘోష, నరదేశ తాలూకు ఇంపాక్ట్ వీళ్ళ మీద ఎంతవరకు ఉంటుంది? శత్రువులు అంటే ఒకటేనండి, స్త్రీ శత్రువులు ఎక్కువయ్యే ఛాన్సెస్ ఉంది. ఎందుకంటే శుక్రుడు 12లో ఉన్నాడు. 12లో ఉండి శుక్రుడు మంచివాడే, ఓ రకంగా చెప్పాలంటే సుఖాన్ని అనుభవిస్తాడు అంటారు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఈ చంద్రుడి యొక్క ప్రభావం ఏదైతే ఉందో, ఎటువంటి విషయాల్లో శత్రుత్వాలు ఏర్పడతాయి కూడా చెప్తానండి మీకు. 1-2 తేదీలు స్నేహితులే శత్రువులుగా అవుతారు. 5, 6, 7 తేదీలు వివాహం మూలంగా, పార్ట్నర్షిప్స్ మూలంగా కొన్ని శత్రుత్వాలు ఏర్పడతాయి. అండ్ అలాగే 13, 14 తేదీలు వృత్తి మూలంగా, అంటే కొలిక్స్తో చిన్న చిన్న శత్రుత్వాలు ఏర్పడతాయి. ఇవి మెయిన్గా చూసుకోవాలి వీరు చెప్పాలంటే. ప్రత్యేక పరిహారాలు మరి ఏం చేస్తే బాగుంటుందంటారు ఇబ్బందులు రాకుండా? వీళ్ళు ఎక్కువగా చేయవలసింది అయితే ఒకటేనండి, శని కుజులు ఏకాదశంలో ఉంటున్నారు కాబట్టి వీలైనంత మటుకు గోశాలకు వెళ్ళి గోవులకి క్యారెట్స్, బెల్లం తినిపించడం చాలా మంచిది. విష్ణు సహస్రనామాలను వినడం, పఠనం కానీ శ్రవణం కానీ చేస్తే చాలా చాలా మంచిది మెయిన్గా చెప్పాలంటే. అండ్ అట్లాగే ఇంకోటి ఏంటంటే వీరికి రాశిలోకి శుక్రుడు వస్తున్నాడు మనకి 19వ తేదీ నుంచి. అక్కడి నుంచి చాలా మటుకు కొంత కంఫర్ట్, అమ్మయ్య ఈ టెన్షన్స్ తగ్గాయి అనేటువంటిది మాత్రం వీళ్ళు చూస్తారు చెప్పాలంటే. ఒకప్పుడు కంటే ఇప్పుడు సిచ్యువేషన్ అమ్మయ్య బెటర్. మనం చూడండి, ఒక్కోసారి ఏదైనా ఒక పని మనకి అవ్వట్లేదు అన్నప్పుడు అది అయిపోయాక అమ్మయ్య అనిపిస్తుంది, ప్రశాంతంగా నిద్రపోతాం. అవ్వలేదు అనుకోండి. అలాగే 19వ తేదీ నుంచి ఎప్పుడైతే రాశిలో శుక్రుడు వస్తాడో అది కొంచెం వివాహ విషయాల్లోని అండ్ అలాగే కొంత ఉద్యోగ సంబంధించిన అంశాల్లోని, విదేశాలకు వెళ్ళేటువంటి అంశాల్లోని కొన్ని విషయాలు అమ్మయ్య ఫ్రీ అయ్యామనేటువంటి సిచ్యువేషన్స్ క్రియేట్ చేస్తాయి. మంచి విశ్లేషణ అందించారు, ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.